అందరికీ నమస్కారం. మొన్న మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పొదలకూరులో పోలీస్ స్టేషన్ ముందు నిలబడి మీరందరూ గమనించే ఉంటారు. పొదలకూరు ఎస్ఐ గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం గురించి మేమందరం ఖండిస్తున్నాం. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ అనుచరులు తాగి ప్రభుత్వ కార్యాలయాల మీదకి, అధికారుల మీదకి దాడికి వెళ్తే వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధిగా, గతంలో మాజీ మంత్రిగా చేసిన మీరు, ఎమ్మెల్యేగా చేసిన మీరు, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినట్టు మీరు నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మీ అనుచరుల ఆగడాలకి వంతబాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ బుడ్డ బెదిరింపులకి ఏడెవడు భయపడడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అధికారులని మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తానంటే నువ్వెప్పుడు ప్రతిపక్షం వల్ల నీ రాజకీయ ఆరంగేట్రం నుంచి మొన్న 2024 వరకు అధికారం చెలాయించిన, పెత్తనం చెలాయించిన నువ్వు ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఏ విధంగా ప్రజలకి సేవ చేయాలో తెలియక ఇంకా నువ్వు అధికారంలో ఉన్నట్టే భ్రమిస్తున్నట్టున్నావు. నువ్వు మాట్లాడిన తీరు, అధికారులను బెదిరిస్తున్నటువంటి తీరు దారుణం. నీ అనుచరులు విద్యుత్ కార్యాలయానికి, పొదలకూరు మండలంలోని విద్యుత్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అతనే చెప్తున్నాడు, నేను 3 రోజులు వరుసగా వెళ్ళాను ఏఈ మీదకి, కానీ ఏఈ నాకు సరైన సమాధానం చెప్పలేదు అంటున్నాడు. నీకేం అవసరం అని అడుగుతుంది. నీ అనుచరుడికి ఏం అవసరం? నేను లంచం ఇచ్చాను అన్నాడు. నువ్వు లంచం ఇచ్చుంటే ఈటం తప్పు. ఒకవేళ నువ్వు ఇచ్చుంటే ఆ పై అధికారికి కంప్లైంట్ చేయి, ఏఈకి చేయి, ఎస్సీ గారికి చేయి, విద్యుత్ ఏడీకి చేయి. అంతేగాని నేరుగా ఆఫీస్ మీదకి వెళ్ళి ఏఈ మీద దాడి చేయాల్సినటువంటి పరిస్థితి, హక్కు నీ కార్యకర్తలకి మీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. నీ కార్యకర్తలు ఏఈ మీద దాడికి పోతే నువ్వు ఎస్ఐ మీదకి దాడికి వచ్చావు. ఇదేనా సంస్కారం నడుతుందా? ఇదే నీ కార్యకర్తలు నేర్పిస్తున్న సంస్కారం నడుతుందా? ఇంకా మీ రఫా నినాదాలు పోలేదా అంటుందా? ఎక్కడికైనా సరే మీ జగన్ నినాదం, నీ నినాదం గత 5 ఏళ్లలో పోయింది. నువ్వా నీతులు చెప్పేది? నీ హయాంలో పనిచేసినటువంటి పొదలకూరు పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి రహీం రెడ్డి, కరీముల్లా, అంతకుముందు పనిచేసినట్టు అంజిరెడ్డి ఒక్కడన్నా ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నాడా అని అంటున్నాం. మొత్తం పోలీస్ వ్యవస్థని, పొదలకూరులో రెవెన్యూ వ్యవస్థని నీ సంఖలో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆడుకున్నావు. గుర్తు లేదా అని అడుగుతుండా? నువ్వు కాదా నీ అనుచరుల్ని, డావిపూడిలో శ్రీనివాసరెడ్డిని, ఇప్పటికీ నీ అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో వీడియోలో చూసి నువ్వే స్వయంగా చూసి కొట్టించింది. అది నీ సంస్కృతి, మీ పార్టీ సంస్కృతి. మాకు ఆ సంస్కృతి లేదు. మొగుళ్ళూరులో ఒక వ్యక్తి, ముస్లిం మైనారిటీ వ్యక్తి వర్షం గురించి మాట్లాడితే జగన్ తిట్టారని విపరీతంగా కొట్టించి ఆ ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఆ వీడియోలో చూసి ఆనందించింది నువ్వు కదా అని అడగకుండా, అదే సంస్కృతి సంస్కారం మేము కూడా పాల్పడుతున్నాం. నీ అనుమానం గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తోడుకున్నట్టు నిన్న జరిగిన సంఘటనలో నావూరుపల్లి గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలు ఇద్దరు 2 సర్వీసులకి, కరెంట్ సర్వీసులకి అప్లై చేశామని చెప్పారు. ఎక్కడ కూడా పొదలకూరు మండలంలో నాకు తెలిసి ఏ రైతుకైనా సీరియల్ ప్రకారం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వమని చెప్పాను తప్పితే అందులో రాజకీయ జోక్యం లేదు. మీ ఇద్దరు కార్యకర్తలకు కూడా 2 సర్వీసులకి కరెంటు స్తంభాలు తోలారు, కండక్ట్ ఇచ్చారు. సర్వీస్ ఇచ్చే విధంలో
ఎవరైతే ఆరోపణలు చేస్తున్నాడో హరికృష్ణ అనే వ్యక్తికి ఆల్రెడీ సర్వీస్ ఇచ్చారు. ఎందుకంటే అతను అప్లై చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లో ఖాళీ ఉంది కాబట్టి అతనికి ఇచ్చారు. ఇంకో వ్యక్తికి సర్వీస్ ఇచ్చేదానికి అక్కడ 25 kV ట్రాన్స్ఫార్మర్ ఉండాల్సింది. గత వర్షాలప్పుడు అది మరమ్మతులకు గురై అందుబాటులో లేక అర్జెంటంటే 25 తీసి 16, ఈరోజు ప్రజెంట్ అక్కడ 3 మోటార్లు ఆడే 16 ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉంది. అధికారులు దాన్ని సరిచూసుకోకుండా నీ దగ్గర డీడీ కట్టుకున్నట్టున్నారు. తీరా సర్వీస్ ఇచ్చిపోయేటప్పటికి ఖాళీ లేదు కాబట్టి ఆ 16 తీసి 25 పెట్టి మీకు అక్కడ అకామిడేషన్ కల్పిస్తామని చెప్పారు. వాస్తవాలు ఎంక్వైరీ చేసుకోండి. మీ అనుచరులకి ఆ మార్పులు జరిగేటటువంటి ఆ సమయాన్ని కూడా ఓపిక పట్టలేక మీరు కార్యాలయం మీదకి దాడికి వెళ్ళి అది తప్పించుకునేదానికి మేము ఏఈకి 20,000 లంచం ఇచ్చామని ప్రత్యారోపణ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇచ్చుంటే ఇవ్వటం తప్పే, తీసుకోవటం కూడా డిపార్ట్మెంట్ తప్పే. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, లోతుగా జరగాలి. అయినంత మాత్రాన అధికారం మీ చేతుల్లో తీసుకొని అధికారుల మీద దాడి చేసే హక్కు మీకు ఎక్కడిదైనా అడుగుతున్నా. ఆ విధంగా ప్రవర్తించినందుకు వీరి మీద కూడా సుమోటోగా కేసు పెట్టాల్సిందే, సమగ్రమైన విచారణ జరగాల్సిందే. అవినీతిని, అక్రమాలని మా నాయకుడు కానీ మా పార్టీ కానీ మేము కానీ ఎప్పుడు ప్రోత్సహించము. మీలాగా రైతుకి 10 యూరియా కట్టలు ఇస్తే ఏవోని అగ్రికల్చర్ అసిస్టెంట్ని సీతారాంపురంకి అల్లూరికి మార్చేటువంటి సంస్కృతి సంస్కారం ఉన్న నాయకుడు మా నాయకుడు కాదు. ఎవరికైనా ధర్మబద్ధంగా ఉంటే, చట్టబద్ధంగా ఉంటే ఇచ్చేదానికి ఏ సర్వీస్ అయినా కానీ ఇంకే పని అయినా కానీ సర్వీస్ దాకా మోటివేట్ అయ్యి మీ నాయకులు మీ కార్యకర్తలు వచ్చారంటే తహసీల్దార్ ఆఫీస్లో వాళ్ళ సర్టిఫికేట్లు అన్ని ఇచ్చి ఉండాలి. మేము అడ్డుకోవాలనుకుంటే విఆర్ఓ స్థాయిలోనే అడ్డుకోగలిగి ఉండేవాళ్ళం. ఏఈ దగ్గర ఆపల్లా. దానికి సంబంధించిన ఫైల్ అంతా పుటప్ చేసుకుని వచ్చినప్పుడు మొదట్లోనే ఆపి ఉండేవాళ్ళం. ఆ మాత్రం ఇంటి జ్ఞానం మీరు ఆలోచించుకోలేకపోవటం దారుణం. మీ నాయకులు తాగి గవర్నమెంట్ ఆఫీస్ మీదకి వెళ్ళి వాళ్ళు రక్షణ కోసం పొదలకూరు ఎస్ఐకి ఆ ఏఈ గారు నాకు ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఫోన్లో మెసేజ్ పెడితేనే వీళ్ళకి ఫోన్ చేశాడు ఎస్ఐ గారు. స్వయంగా వీళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళే గోవర్ధన్ రెడ్డి కాడికి వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని సంప్రదించి తిరిగి పోలీస్ స్టేషన్కి వాళ్ళే వచ్చారు. వచ్చినటువంటి వారిని 1 గంట సేపు కూర్చునబెట్టి పంపించాడు ఎస్ఐ గారు. మీరే ఒక ప్లాన్ ప్రకారం ఎస్ఐ మీద మరకేయాలని, ఎస్ఐ మీ అరాచకాలకి అడ్డు తగులుతున్నాడని, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన పొదలకూరులో జరుపుతున్నారని, మీ అడుగులకు మొడుగులు వస్తలేదనే కక్షతో ఎస్ఐ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఈ పొదలకూరు మండలంలో శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి ఎస్ఐని ఏదో విధంగా ఇక్కడి నుంచి పంపించాలనే ఒక దురుద్దేశంతో ఇదంతా ఒక గేమ్ ప్లాన్ వెళ్ళి ఎస్ఐ మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు. ఇది దారుణం. నీ కార్యకర్తల్ని నువ్వు సముదాయించుకోవాలి. తప్పు చేసిన వాడికి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే మీరు పెద్ద మనిషి అయితే తప్పు చేసిన వ్యక్తి పూర్వపరాలు విచారించి ఇది తప్పు, నువ్వు మిట్ట మధ్యాహ్నం మద్యం సేవించి ఒక ప్రభుత్వ అధికారి మీదకి ఎలా వెళ్తావని ప్రశ్నించాల్సింది మీరు రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నేను రోడ్డు మీద కూర్చుంటానంటే ఇది ఎక్కడి పరిపాలన అంటున్నా? ఇది ఇంకా జగన్ రాజ్యం అనుకుంటుండా? ఇది ఇంకా మీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుంది ఆంధ్రాలో ఇంకా కలగంటున్నావా నువ్వు అనుకుంటుందా? లేదు, అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఖబర్దార్. మీరు అనుకుంటున్నారేమో ఇంకా మీ పోకడలు, మీ అధికార బలం ఇక్కడ ప్రదర్శిస్తే కుదరదు. 29లో నువ్వు వస్తే పొడిచి పైకెత్తావా? ఎత్తావా? నువ్వు ఎత్తావు. లింగంపల్లి అడిగిన వాళ్ళు ఎన్నికలకు ముందు నువ్వేం మాట్లాడావు? నేను వస్తే మిమ్మల్ని అందరినీ పార్సిల్ చేస్తానన్నావు. చేస్తావు. రేపు మన 24 వచ్చిన పొరవా 29లో వస్తావు. మేమందరం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ రెవెన్యూ అక్రమాల మీద, నీ పోలీసు అరాచకాల మీద పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పొదలకూరులో ఉన్నాం. నీ ఆటలు సాగవు. నీ బెదిరింపులకి ఎవడు భయపడవు. నీకు ధైర్యం ఉంటే
నిన్న ముత్తుకూరుకి వెళ్ళి ఏదో జగనన్న కాలనీ చూసావు. రా పొదలకూరుకి, రా నా ఊరుపల్లికి. ఏ ఊరికి వస్తావు రా, పొదలకూరులో నేను చూపిస్తా. నువ్వు ధైర్యం ఉంటే నీ జగనన్న కాలనీలో అవినీతి జరగలేదంటే పొదలకూరుకి ఎప్పుడు వస్తావు రా. ఏ కాలనీయో సందర్శించి మీ జగనన్న కట్టిన కాలనీలో పేదలు సుఖంగా ఉంటే మాకు చూపించు, నేను ఆహ్వానిస్తా. నువ్వే కాలనీ ఎత్తుకో. పొదలకూరు మండలంలో జగనన్న కాలనీలో అవినీతి జరగకుండా నీ నాయకులు దోచుకోకుండా ఉంటే అలాంటి కాలనీకి నువ్వు వస్తే నేనే స్వాగతం పలుకుతా. నాకు చూపించు, నీ గురించి నువ్వు మంచి చేస్తుంటే. గోవర్ధన్ రెడ్డి మహానుభావుడయ్యా, ఈ పేదలకు ఎస్టీలకి బిల్లు కట్టినాడు. 2023లో నా ఊరుపల్లిలో నీ నాయకులు ఎస్టీ కాలనీలు డబ్బులు కట్టకుండా దోచుకుంటే మీడియాలో నేను వచ్చిన తర్వాత బయట పెడితే మీడియా అంతా కథనాలుగా రాస్తే వాళ్ళకు పోతలు పూజించారా నీ నాయకులు. ఎస్టీలు సొమ్ము కూడా 23లో దోచుకొని 25లో మేము వచ్చిన తర్వాత ఆ ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చారా. పొదలకూరులో ఎవరికి ఇచ్చారో తెలీదు, ఎవరు డబ్బులు దోచుకుపోయాడో తెలీదు. అన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అలాంటి దోపిడీ ప్రభుత్వం నీది, నీ జగన్ అన్నది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ పుట్టబెదిరినప్పుడు ఎవడు భయపడలా. ఇప్పుడు 29లో నువ్వు వస్తే మమ్మల్ని పీకేదని అడుగుతుందా. నీ ఇట్లాంటి పుట్టబెదిరినప్పుడు ఎవడు భయపడడు. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా మా నాయకుడు మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి పుట్టబెదిరింపులకి తెలుగుదేశం కార్యకర్తలు భయపడి దర్చుకునేటువంటి రోజులు పోయాయనే విషయం గుర్తు చేసుకుంటూ మరో 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసేదానికి ప్రజలు మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. నీ మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని ఒకసారి గుర్తించుకోమని తెలియజేసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. పొదలకూరు పోలీసులో ధర్నా చేసి కొంతమంది ఆయన చెంచాల చేత ఏదేదో తప్పుడు కోతలు పూయించాడు. ఆ కోతల్లో ఒకటి నా భాగంగా బ్రాహ్మణపల్లిలో 25 సంవత్సరాల క్రితము రావు లంకయ్యగౌడు బీసీఎల్, ఆ రోజుల్లో బీసీఎల్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు రావు లంకయ్యగౌడు దగ్గర 44 అంకణాలు ఒక ఫ్లాట్ 8,000కి నేను కొన్నాను. ఆ ఫ్లాట్ని నేను ఇటీవల మా అన్న కొడుకు ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాడికి ఆ ఫ్లాట్ ఇచ్చాను. వాడు క్లీన్ చేయించుకొని సర్వే చేయించుకుంటుంటే ఇందర్సేన్ అనే వ్యక్తి ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఫోన్లో బెదిరించి సర్వేకి ఫోన్ చేసి నువ్వు ఎట్లా కొలుస్తావు ఫ్లాటు, నువ్వు ఏ ఉద్దేశంతో కొలుస్తావు అని చెప్పేసి ఆ అబ్బాయినే బెదిరించాడు. సరేనని చెప్పేసి నేను పోయి మిషన్ తీసుకొని పోయి ఫ్లాట్ క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మరుసటి సర్వేని చేసిపోయి కులిపిస్తుంటే ఇందర్సేన్ అనే వ్యక్తి ఒక 3 మనుషుల్ని, విజయభాస్కర్, పుట్టోడు, ఆనంద్, ముత్తేలయ్య, ఈ 3 గోండాలను పంపించి సర్వేని కొలవనీయకుండా అడ్డుపడి సర్వేని భయభ్రాంతులు చేసి సర్వేశారు. సరేనని చెప్పేసి నేను పొదలకూరుకు వచ్చి ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాను. సార్, ఈ విధంగా నా ఫ్లాట్ క్లీన్ చేయించుకొని కొలిపించుకుంటుంటే ఇందర్సేన ఆఫీసులో వచ్చి ఆ అబ్బాయిని బెదిరించి కొలవనీయకుండా సర్వేశారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ నిమిత్తము ఎస్ఐ గారు ఆ అబ్బాయికి ఫోన్ చేశారంట. ఫోన్ చేసేది అడిగారు, ఏమయ్యా భాస్కర్ కొలిపించుకుంటుంటే మీరు ఎందుకు అడ్డుపోవాల్సి వచ్చింది, అదేదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలు మాట్లాడతారు కదా, మీ ముగ్గురు ఎందుకు పోవాల్సి వచ్చిందని ఒక మాట అడిగారు అంతే ఎస్ఐ గారు. అంతకుమించి ఇంకేందో మాట మాట్లాడారు. బిగ్దోల్ పంచాయతీ గురించి గోవర్ధన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చెందని అంటున్నాడు. 2014లో మేము చేసిన పనులు, మా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు తప్ప చెరువులు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఏ వర్క్ అయినా సరే, ఏ రోజైనా సరే నువ్వు 2019 నుంచి చేసిన పని ఒక్క పని పంచాయతీలో రా, పంచాయతీలో మేము వస్తాం, మీ పార్టీ వాళ్ళు రమ్మను మేము వస్తాం, సవాల్ చేసి చెప్తున్నాం. మీకు ఒక్క వర్క్ చూపి మేము చూపిస్తాం. 3 చెరువుల పనులు చేస్తున్నాం 2016-17. మళ్ళీ ఇప్పుడు 3 చెరువుల పనులు చేస్తున్నాం. ఇంచుమించు 60 లక్షల రూపాయలు మా 3 చెరువులకు డబ్బులు ఇచ్చాడు మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈరోజు వర్కలు జరుగుతున్నాయి. రాండి, ఫోటోలు పెట్టాము మన కూడా గ్రూప్లో. రా, నీ మనసును తీసుకోరా, ప్రతి చెరువు కట్ట చెక్ చేయి, చేసామో లేదో చూడు. అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతావా గోవర్ధన్ రెడ్డి? ఎన్ని రోజులు బతుకుతావు అబద్ధాలు చెప్పుకొని? ఇట్లాంటి అంశాలని దొంగలని నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని నన్ను అనిపించేది. నువ్వు రా, ఓడి ప్లాట్ కాదు మాది అన్నాడు కదా, నువ్వు ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పిలువు, ఎంక్వైరీ చేయి, అప్పుడు రావా. నువ్వు స్టేషన్కి వచ్చాను అబద్ధాలు చెప్పాను నీ స్థాయికి.